వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రస్తుతం తేజస్విని హై స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఇదే ప్రెమిసెస్లో దాదాపు 2000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని చెప్పి మనకు ప్రస్తుతానికి సమాచారం. ఒక సెక్షన్లో నాలుగు క్లాసులు, ఒక క్లాస్లో 4 సెక్షన్లు ఉంటాయని చెప్పి అంటున్నారు. ఒక్కొక్క క్లాస్లో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఎన్వైరన్మెంట్ అంటే ఈ ప్రెమిసెస్లో 2000 మంది పైగా విద్యార్థులు ఉన్నారంటే అసలు ఇంకా చాలా స్పేసియస్గా ఉండాలి. దాదాపు ఈ ఫ్లోర్లలో పెట్టి విద్యార్థుల్ని మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు. ఆ క్రౌడ్ చూస్తుంటేనే కనిపిస్తుంది. ఒక్కొక్క సెక్షన్లో ఎంతమంది ఆ క్రౌడ్ ఉందనేది చూడొచ్చు. వాళ్ళు మోస్తున్నటువంటి బ్యాగులకు సంబంధించి ఎంత ఇబ్బందికర వాతావరణము మనం చూడవచ్చు. ఇదివరకు ఆర్టీవీలో కూడా గ్రౌండ్ రిపోర్ట్లో కూడా చాలామంది విద్యార్థులు ఆ బ్యాగులు మోసేటువంటి పరిస్థితి లేదని చెప్పి అంటున్నారు. పేరెంట్స్ కూడా మనం చూడొచ్చు, తను బ్యాగులతో సతమతం అవుతున్నటువంటి ఈ విద్యార్థిని చూడొచ్చు. తను బ్యాగు దించాలన్నా కూడా ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతోమంది విద్యార్థులు కూడా మనం గమనించవచ్చు. ప్రతిసారి కూడా దాదాపు 2000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారంటే ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక్కసారి ఆ విద్యార్థులను లోపలికి నెట్టేసిన తర్వాత ఇక్కడ పరిస్థితులు కూడా ఎవరికీ తెలియకుండా ఇంతవరకు ఏ పేరెంట్స్ను కూడా అలౌ చేయలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బయట పేరెంట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటివి లోపలికి వస్తే ఆ వాతావరణము విద్యార్థులు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి పరిస్థితులు ఇక్కడ లేకపోవడం వల్లనే విద్యార్థులకు ఏం జరిగినా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్పి అంటున్నారు. అక్కడ మానసిక ఒత్తిడి కూడా వాళ్లకు కొంత ఎక్కువగానే ఉన్నట్టుగా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్, అలాగే ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ ఇదే స్కూల్లో 10th పాస్ అయిపోయినటువంటి విద్యార్థి, ఎవరైతే చనిపోయినటువంటి విద్యార్థి వర్ధన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మెంటల్ టెన్షన్గా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ బుక్స్ మోయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అడిగినా కానీ పిల్లల పేరెంట్స్కి కూడా ఎట్లాంటి ప్రైవసీ కూడా ఉండదు, అడిగే అధికారం కూడా ఉండదు. పిల్లల్ని కనడము, ఇక్కడికి పంపించడమే వీళ్ళ బాధ్యతగా వీళ్ళు గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంత క్రౌడ్ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ క్రౌడ్ అనేది కూడా ఇప్పుడు దాదాపు 50% విద్యార్థులు బయటికి వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది క్లాసులలోనే ఉన్నారు. ఇట్లాంటి వాతావరణంలో ఇన్ని క్లాసులు నిర్వర్తించడము, ఈ ప్రెమిసెస్లో 2000 మందికి పైగా విద్యార్థులు ఉంటున్నారంటే ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు మరోవైపు బయట చూస్తే అది పార్కింగ్ ప్లేస్లో ఆట స్థలంగా ఉన్నది. ఇక్కడ ఉన్నది మొత్తం చూస్తే కాంక్రీట్ ప్లేస్ ఉన్నది. అంటే ఆటలు ఆడుకోవడానికి కూడా అసలు ప్లేస్ లేదు. అంటే విద్యాశాఖ నిబంధనల ప్రకారం పిల్లలకు ప్లే గ్రౌండ్ కూడా ఉండాలి. అటు చూసిన అపార్ట్మెంట్స్, ఇటు చూసిన అపార్ట్మెంట్స్ మధ్యలో అంటే నివాస సముదాయాల మధ్య విద్యా సంస్థ నిర్వర్తించడం అనేది కూడా ఇక్కడ చాలా ఛాలెంజింగ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి నేపథ్యంలో అసలు ఎట్లా పర్మిషన్ ఇస్తారన్నటువంటి కూడా ఆలోచనలు కూడా చాలామంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా చెప్తుంటున్నటువంటి నేపథ్యంలో అసలు విద్యార్థులకు ప్రైవసీ ఉందా, అసలు విద్యార్థుల మానసిక ఒత్తిడిని గమనిస్తున్నారా, లేకపోతే చదువు అని చెప్పి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారా, అసలు విద్యార్థికి కూడా ఎట్లాంటి అనారోగ్య పరిస్థితులు కూడా గతంలో లేవు. మామూలుగా ఉన్నటువంటి విద్యార్థి ఈ వయసులో కార్డియాక్ అరెస్ట్ అవ్వడము, ఆ విద్యార్థుల పరిస్థితిపై కూడా కనీసం అవగాహన లేకుండా విద్యా శాఖ వ్యవహరించడం అనేది కూడా చాలా దారుణంగా గమనిస్తున్నారు. మరోవైపు 2000 మందికి పైగా విద్యార్థులు ఉన్నటువంటి సమయంలో కూడా హెల్త్కు సంబంధించినటువంటి ఒక నర్సును కానీ ఎవరినైనా హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఒక డాక్టర్ని కూడా అందుబాటులో ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏం జరిగినా కానీ అట్లాంటి పరిస్థితులు లేకపోవడం వల్లనే ఇక్కడ మినిమం కామన్ సెన్స్ అనేది అక్కడ ఉన్నటువంటి పీఈటీ మెయింటైన్ చేయకపోవడం వల్లనే విద్యార్థి చనిపోయాడని చెప్పి అంటున్నారు. ఇక్కడ నిర్లక్ష్య వైఖరి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. ఫిట్స్ వచ్చినటువంటి విద్యార్థి, అతను ఫిట్స్ వచ్చాయా, లేకపోతే ఫెయింట్ అయ్యాడా, లేకపోతే తను కార్డియాక్ అరెస్ట్ అయింది అన్నటువంటిది కూడా కొన్ని సిమ్టమ్స్ని బట్టి చూస్తే తెలుస్తుంది. కానీ ఆ సిమ్టమ్స్ కూడా గుర్తించకపోవడము, అలా విద్యార్థిని కూడా లోపలికి తీసుకొచ్చి సమయం అంతా ఇక్కడ వృధా చేయడం వల్లనే తను హాస్పిటల్కి సమయానికి తీసుకోకపోవడం వల్ల అనేక ఇబ్బందికర పరిస్థితులనే తను చనిపోయాడు అంటున్నారు. ముఖ్యంగా ఒక విద్యార్థి కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత గోల్డెన్ అవర్ అంటారు. ఆ గోల్డెన్ అవర్లో కూడా స్పందించాల్సినటువంటి సమయంలో స్పందించకపోవడం వల్లనే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పి ఇక్కడ విద్యార్థుల పేరెంట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం వాళ్ళ పేరెంట్స్ కూడా మనం తెలుసుకున్నటువంటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ బాబు ఏం చదువుతున్నారు ఇందులో? మా పాప ఇప్పుడు 9th క్లాస్. ఇప్పుడు మొత్తం ఎంతమంది చదువుతున్నారు ఇందులో? చాలా మంది ఉన్నారు భయ్య, ఉంటారు 1000 దాకా ఉంటారు. 2000 మెంబర్స్. అవును, అంటే నాకు 1000 వరకు అని తెలుసు. మరి ఇంతమంది విద్యార్థులు ఇట్లుంటున్నప్పుడు కొంత వాళ్ళకు ఒక డాక్టర్ కానీ నర్సు కానీ అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా, వాళ్ళతోటే మాట్లాడాలి సార్. అసలు మిమ్మల్ని పేరెంట్స్ ఎంటర్ అయినా పేరెంట్స్ అంటే అక్కడే గేట్ నుంచి మేము తీసుకుపోవడం. ఎప్పుడు లోపలికి రాలేదాను? అంటే మన ఫీజు కట్టడానికి ఏమన్నా మాట్లాడడానికి వస్తాం, అట్లా ఏం లేదు, వస్తాం. అంటే విద్యార్థుల సమస్యల మీద ఎప్పుడైనా స్పందించే అవకాశం ఉంటుందా?
ఇక అంటే నార్మల్గా అందరు చూసుకుంటారు భయ్య, ఇక మా దాకేం రాదు, వాళ్ళు చూసుకుంటున్నారు, అన్ని మంచిగానే చూసుకున్నారు. మరి అది ఎట్లా జరిగింది ఏందనేది ఇంకా చూడాలి, తెలియదు. మీ పిల్లలు ఏమైనా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా మీకు తెలిసి? ఏం లేదు భయ్య, నార్మల్గా ఉన్నాం. మీ వాళ్ళు ఏం చదువుతున్నారు? సార్ మై నేమ్ ఇస్ ప్రశాంత్. నేను చదువుకున్న 10th కంప్లీట్ ఇక్కడనే, మా పిల్లలు కూడా ఇక్కడనే చదువుకున్నారు. దాదాపు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే నాకు కలగలేదు, మా పిల్లలకు కలగలేదు. అది ఘటన ఎలా జరిగిందో తెలియదు, అది బాబుకి ఆరోగ్యం ఖరాబ్ అయిందో తెలియదు. దానికి యజమానం కూడా దానికి ఏం చేస్తున్నారో చూడాలి ఒకసారి. దానికి మా బాబు ఇక్కడ చదువుతారు, బాబు 4వ తరగతి, పాప 6వ తరగతి. నేను 10th కూడా ఇక్కడనే కంప్లీట్ చేశాను. ఇప్పటివరకు అయితే నాకైతే ఇబ్బంది కలగలేదు. ఏమైనా ఇబ్బంది కలుగున్న పిల్లలకు కడుపు నొప్పి ఏమైనా ఇతరం చెప్పినా మాకు ఇంటిమేషన్ ఇస్తారు, మేము తీసుకెళ్ళిపోతాం ఇంటికి. వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు మాకు, పేరెంట్స్కి 100%. మేము తీసుకెళ్ళిపోతాం పిల్లలు ఇంటికి. ఆ తర్వాత బాబుకి ఏం ప్రాబ్లం ఉన్నా తెలియదు ప్రస్తుతానికి, దానికి మాకు కూడా అవగాహన లేదు. హెల్త్ బాగాలేకుండా పేరెంట్స్ కూడా పంపించదు యాక్చువల్గా. అది ఎలా జరిగిందో తెలియదు యాక్చువల్గా, అది సడన్గా అయిందా చెప్పలేము, మనకు కూడా దానికి అవగాహన లేదు. దాని గురించి మరి మాట్లాడకూడదు కూడా. ఓకే, విద్యార్థి సంఘాలు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కనీసం ఇక్కడ ఇన్ని వేల మంది, అంటే వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పుడు ఒక డాక్టర్ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఎవరైతే పీఈటీ సార్ ఉన్నాడో ఆయన ఫెయింట్ అయిపోయాడా, మూర్చపోయాడా పిల్లగాడు, లేకపోతే తను కళ్ళు తిరిగి పడిపోయాడా, లేకపోతే ఫిట్స్ వచ్చిందా, లేకపోతే కార్డియాక్ అరెస్ట్ అయిందా, మినిమం కొద్దిగా కాన్షియస్గా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఇవాళ ఈ సంఘటన ఈ ఒక్క స్కూల్లో జరిగింది, బహుశా ఏ స్కూల్లో కూడా జరగవచ్చు. ఇవాళ ఈ ఒక్క స్కూల్ గురించి టార్గెట్ చేయకుండా అన్ని స్కూళ్ళలో కూడా చెక్ చేయాలి. ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ అనేది, ప్రతి లోకల్ కలెక్టర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా దీని మీద ప్రతిగా అవగాహన చేయాలి. ఒక సో మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కానివ్వండి, మినిమం స్కూల్ ద్వారా ఇప్పించాలి. నాట్ ఓన్లీ ఈ యొక్క స్కూల్ గురించి, ప్రతి ఎందుకంటే సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి స్కూల్కి వచ్చింది కదా, మరి మిగిలిన స్కూళ్ళల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ప్రభుత్వం ఏం చేయాలంటారు? మిగతా స్కూళ్ళలో కూడా ఇలాంటి సంఘటన మళ్ళొకసారి జరగకుండా దీనిపై ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవాలి. అంటే యాక్షన్ అనేది ఎలా అంటే ప్రత్యేకంగా ఒక సో ట్రీట్మెంట్ కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ బేసిక్ ట్రీట్మెంట్ కానివ్వండి, అలాంటి ఒక అవగాహన చేపియాలండి. ఇక్కడ ఉందా అక్కడ బేసిక్ ట్రీట్మెంట్? ఇక్కడ అంటే ఇక్కడ ఉండొచ్చు బహుశా, మాకైతే ఇక్కడ ఎట్లాంటి సంఘటన జరగలేదు సార్. ఏదో ఉన్నప్పుడు కూడా ఇంటిమేషన్ పేరెంట్స్కి ఇస్తారు, పేరెంట్స్ త్వరగా రెస్పాన్స్ చేస్తారు. వచ్చి మా పిల్లలు కూడా రీసెంట్గా కడుపు నొప్పి వామిటింగ్స్ అని చెప్పారు. అంటే మామూలుగా ఉన్నటువంటి వాటికి ఏం కాదు. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయింది అంటున్నారు. కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత ఇక్కడ స్పందించాల్సినటువంటి స్కూలు కూడా సరైన సమయంలో స్పందించకపోవడం వల్లనే చనిపోయారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక మృతి అయితే మరణం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? దీన్ని చాలా బాధేస్తున్నాం. ఇలాంటి జరగకూడదు, ఇలాంటి ఘటన మళ్ళొకసారి జరగకూడదు, మేము చాలా బాధేస్తున్నాం దీని గురించి. కానీ అది ఎలా జరిగిందో తెలియదు సార్. కానీ కొందరు బయట పబ్లిక్ టాప్ ఏంటున్నారంటే ఇమీడియట్గా పిటి సార్ కార్లో తీసుకెళ్లారని చెప్తున్నారు బయట. మేమైతే సంఘటన చూడలేదు, విన్నది చెప్తున్నాం మీకైతే. అది ఇమీడియట్గా పిటి సార్ రెస్పాండ్ అయ్యారు, తన కార్లో తీసుకెళ్లాడని మేము విన్నాను, అది మీకు చెప్తున్నాను అంతే. అది ఆ తర్వాత బాబు విషయం ఎలా ఉందో మనం చెప్పలేము సార్. అది ఏ క్లాస్ చదువుతున్నా? 6th క్లాస్. ఓకే ఓకే. మీకు అంటే పిల్లలకి ఏమైనా ఒత్తిడి ఉంటుందా? ఇక్కడ పిల్లలకి ఒత్తిడి ఉంటుందా ఏమన్నా మానసికంగా చదువుమని చెప్తుండ్రా? ఓకే ఓకే. ఇప్పుడు పిల్లల మీద ఎప్పుడైనా పేరెంట్స్కి ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉంటుందా మీకు? లేదా? ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా కొంతమంది విద్యార్థులను కూడా మనం ఆర్టీవీ కలవడం జరిగింది. ఇట్లాంటి ఇబ్బందికర వాతావరణం లేదు, కొంత సంఘటన పేరెంట్స్ కూడా దీనిపై స్పందించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక దురదృష్ట సంఘటన అయితే జరిగిందని చెప్పి అంటున్నారు. కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగిందని చెప్పి అంటారు. కానీ బయట మాత్రం వాళ్ళ పేరెంట్స్, బంధువులు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకవేళ సమయానికి స్పందించి ఉంటే తమ బాబు మాకు దక్కాడని చెప్పి అంటున్నారు. మరికొంతమందిని కలుద్దాం. మీరేం చేస్తారండి? మేము ఆటో డ్రైవర్. ఓకే ఓకే. మనకి ఏమైనా ఇదో గతంలో ఏమైనా పిల్లలు ఇబ్బంది పడరు ఇక్కడ? అట్లేము. ఓకే ఓకే. ఇక్కడ ప్రస్తుతానికైతే ఎన్వైరన్మెంట్ని చూసినట్టయితే కొంత వాళ్ళ బాధితులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఒక రకంగా ఉంది. గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత కూడా కొంత మామూలు వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సరైన సమయంలో స్పందించి ఉండే మాత్రం తమ కొడుకు దక్కేవాడు, తమ పిల్లాడు తమకు దక్కేటువంటి వాడు అని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యము, అలాగే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కూడా చాలా ముందస్తు ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ స్కూలుకు సంబంధించినటువంటి పేరెంట్స్, అలాగే మరికొంతమంది విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నయీంనగర్లోని తేజస్వి హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి జయంత్ వర్ధన్ అనేటువంటి విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. తను అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల కూడా ఒక అనేక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. విద్యార్థి చనిపోవడానికి కారణాలు ఏంటన్నటువంటి విషయంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. కానీ విద్యార్థి మాత్రం చాలా హెల్తీగా ఉండేటువంటి వాడు అన్నటువంటి విషయాలు కూడా వాళ్ళ బంధువులు చెప్తున్నారు. కానీ యాజమాన్యం మాత్రం తను గత 2-3 రోజులుగా కొంత అనారోగ్యంగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నమా, లేకపోతే నిజాలు ఏందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే
చూసినట్టయితే వరంగల్ ఎంజిఎం మార్చురీకి కూడా జయంత్ డెడ్ బాడీని కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతానికి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందికర వాతావరణంలో ఉన్నది. వాళ్ళతోటి గత విద్యార్థి కండిషన్ గతంలో ఎలా ఉంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వాళ్ళ నాన్నగారికి సంబంధించిన ఒకసారి మనం మాట్లాడదాం. ఏం జరిగింది అక్కడ వాళ్ళకి సంబంధించి చూసినట్టయితే వాళ్ళు చెప్తున్న దానికి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయానికి సంబంధం ఏమైనా ఉందా ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీ బాబు స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తను 2-3 రోజుల నుంచి వెళ్ళి అనారోగ్యంగా ఉన్నాడని చెప్పి ఇక్కడ పాఠశాల యాజమాన్యం చెప్తుంది సార్, ఏమైనా ఉందా? అనారోగ్యం లేదు. అనారోగ్యం ఉన్నోడైతే రోజు సైకిల్ మీద ఎట్లా పోతాడు సార్? వాళ్ళ నెగ్లెన్సీ కనబడ్డది. ఇవాళ వాడు కింద పడ్డప్పుడు కొంచెం ఒక్కసారి హాస్పిటల్ తీసుకుపోతే అయిపోయేది. నాకు ఫోన్ చేసినప్పుడు రూమ్లో ఉన్నాడు. మీరు తొందరగా రావాలని అంటే నేను చెన్నారాపేట హై స్కూల్ నుంచి వెళ్ళి రావాలి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా మేడం, నేను బండి మీదనైనా వస్తా కానీ లేట్ చేయ, మీరు దయచేసి హాస్పిటల్ తీసుకుపోండి అని చెప్పి అన్నాక మళ్ళొక అర్ధ గంటకు మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఎమర్జెన్సీ ఉన్నది, మేము శరణ్య హాస్పిటల్ తీసుకుపోతాను మేడం. గిప్తసేపు ఏం చేసింది మేడం, మీరు ఏమన్నా కొంచెం ఓఆర్ఎస్ లాంటిది చెప్పాను అని అంటే మాట్లాడలేదు. కనీసం మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటిది మేడం అంటే ఆమె అప్పుడు ఫోన్ కట్ చేసింది. మా చెల్లెకి వెంటనే ఫోన్ చేసిన, మా చెల్లె ఆల్రెడీ దగ్గరలోనే ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి వెళ్ళి వచ్చింది. 1/2 కిలోమీటర్ నుంచి వెళ్ళి వచ్చి అంబులెన్స్లో వాళ్ళు శరణ్య హాస్పిటల్ వాళ్ళు పట్టుకపోతలేరు అని అన్న ఫోన్ వాళ్ళకు అంబులెన్స్ ఎక్కించుకుంటాను ఏందన్నా అంటే, నువ్వు ఎక్కువ అని అన్నా. ఎటు తీసుకుపోవాలన్నా అంటే మ్యాక్స్ కేర్ ఎక్స్లా తీసుకుపోకపోతే బాగుంటుంది, తొందరగా తీసుకెళ్ళు అనగానే వాళ్ళు పోయిండు. నేను మ్యాక్స్ కేర్కు అప్పటికే డాక్టరు మీరు పేరేంటా అని ఒకసారి మాట్లాడి, ఆల్రెడీ పల్స్ రేటు పోయింది, మేము చేయలేము అన్నాడు. దయచేసి మీరు ఎట్లన్నా చేసి ఆదుకోండి అని చెప్పాను. ఎందుకు పడిపోయాడు అనుకుంటున్నాను సార్ మీకున్న అవగాహన? వాడికి అన్నం ఇలా రోజు అన్నము తినిపిస్తాం సార్, వాళ్ళ అమ్మ ఇలా అన్నం తినిపించలేదు. వాడు మాతో ఆల్రెడీ మేము అన్నం తిన్నాము అని అన్నాడు కానీ తినలే. సరే అదొకటి, దాంతో కొంచెం గిడ్డినెస్ రావచ్చు. దాంతో ఏమైపోయింది అని అంటే వాడికి మొత్తం స్తోమత 3 అంతస్తులు ఎక్కి దిగే వరకు మీద బ్యాగు దాదాపుగా 15 కిలోల వేడితో వాడుగా లోపల ఉండేటువంటి ఆ స్టెమినా లేక మీదకి ఎక్కి కింది దిగే వరకు ఈ ప్రేయర్లో వీడెవ్వరు దానికి కనుక్కోకుండా నా కొడుకు ఒకసారి ఇట్లా అన్నాక వాడి చేతనగా అక్కడ టప్పున కింద పడ్డాడంట. పడ్డగానే వాళ్ళు పట్టుకొని పోతే అయిపో సార్, సార్ మేము హాస్పిటల్ తీసుకుపోతాను మీరు రాండి అన్న అయిపో సార్. మోసం చేసిండు సార్ వాళ్ళు. 2 బిస్కెట్లు తినిపిస్తే బతుకు సార్ నా కొడుకు. బిస్కెట్లు లేక ప్రాణం కొట్టిండు సార్ నా కొడుకు. వాళ్ళు నాశనం నా కొడుకు మొదటి నుంచి వెళ్ళి యూకేజీ నుంచి వెళ్ళి నేను 10th వరకు ఈ సంవత్సరం తీద్దామని అనుకున్నా. డాడీ బాగా ప్రెషర్ అవుతుంది, 7 గంటలకు పోతే 7 గంటలకు వస్తుంది, వచ్చుడు అవుతుంది డాడీ, ఇబ్బంది అనిపిస్తుంది అని అంటే నేను ఆల్రెడీ వేరే స్కూల్లో కూడా మాట్లాడినా. అన్నం పోతావా బిడ్డ అని అంటే మళ్ళీ ఫ్రెండ్స్ ఏమనుకున్నారో ఏమో, ఈ 1 సంవత్సరం ఉంటా డాడీ, ఇక ఫ్రెండ్స్తో అందరితో పోతా డాడీ అన్నాడు. 10 కిలోమీటర్ల సైకిల్ దొక్కుతాడు సార్ వాడు. ఏ ప్రాబ్లం లేదు. ఏనాడు 15 ఏళ్ళల్లో ఒక్కనాడు హాస్పిటల్ జాయిన్ అయింది లేదు సార్. ఎప్పుడన్నా వాడు జలుబు లాంటిది కాఫ్ వస్తే ఏ చిన్న హాస్పిటల్ తీసుకుపోయినా కూడా 2 రోజుల టాబ్లెట్తో తగ్గేటువంటి వాడు. జాయిన్ అయిన హాస్పిటల్లో జాయిన్ అయింది ఏనాడు లేదు 15 ఏళ్ళల్లో. మీరు ఎక్కడ మేము ఉండేటువంటి మా రికార్డులు తీయండి. మమ్మల్ని మోసం చేసింది ఆ స్కూల్లో కూడా తను ఇంత తినకుండా పోయడము ప్లస్ తన కండిషన్ బట్టి కూడా పీటీ సార్ కూడా కొంత ఎక్సర్సైజ్ చేయకుండా పక్కనైనా కూర్చుని పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ అందరితో పాటు కొద్దిగా ప్రెషర్ తీసుకొచ్చినట్టే కనిపిస్తుంది కదా సార్. 100% సార్. గది ఒక్కడి చేత నా కొడుకు బతుకు అని పక్క విడే, నువ్వు పక్కకుండా అంటే అయిపోవు. నా పిల్లలు నేను స్కూల్ చెప్పాను, నా పిల్లలు కన్నల్లో నేను ఇట్లా వాళ్ళ ఊపిరిని చూసి నిబ్బుదాలు అవి చేసుకొని పోయి బతికిచ్చిన.
నాకు ఇట్లా అన్యాయం దేవుడు చేస్తాడని అనుకోలేదు. జయంతివర్ధన్ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే, పిల్లలకు సంబంధించినటువంటి అవగాహన పూర్తిగా ఉంటుంది. ఇక్కడ స్కూల్లో సైకాలజీ చేసినోడు ఎవరు లేడు. నేను పొరపాటు చేసిన అయినా కూడా అరే వాళ్ళ సైకాలజీ ఎవరు చేయలేదు. నేను మీరు రికార్డు వాయిస్ తీసుకున్న అట్లే ఉంటుంది. మొన్ననే పోయి మాట్లాడొచ్చిన సార్ సైకాలజీ చేసి ట్రైనింగ్ చేసిన టీచర్లను పెట్టండి దయచేసి, మీకు దండం పెట్టి చేతులు జోడించుతున్నా. పిల్లలు విపరీతంగా భయపడుతున్నారు సార్. ఏదన్నా అయితే స్టమక్ ఇట్లా వస్తే మీకు చెప్పుకోలేకపోతాను సార్. అంటే నా దగ్గరకు వచ్చి చెప్పవను సార్, మీ అడుగు కూడా పెట్టనిత్తలేరు సార్. ఇప్పుడు నేను వస్తేనే నన్ను ఎల్లగొట్టింది కాదు సార్. నేను ఒక ఎంప్లాయీని, నాకే ఇంత కండిషన్ ఉంటే నా పిల్లోడు మీ దగ్గరికి ఎట్లా చెప్తాడు సార్. ఓ ఇద్దరు కౌన్సిలర్లను పెట్టండి సార్, మీ దండం పెడతా. మీరు జేపీ రావుని అడగండి, నేను వేడుకున్నానా లేదా అడగండి. రిక్వెస్ట్ చేసిన, దండం పెట్టొచ్చిన, అయినా కూడా వాళ్ళలో మార్పు రాలేదు. వారం రోజుల కింద కూడా పోయినా రిపోర్ట్ తీసుకోవడానికి. తెలుగు సార్ మీరు బాగా కొంచెం ఇబ్బంది పెడుతున్నారట. మావిడికి వచ్చే వరకు రానియండి సార్. మరి ప్రెజరైజ్ చేయకండి. 10 సార్లు రాసుకు రోజు 10 సార్లు రాయమంటే రాయలేకపోతాడు సార్. మరి ఇటువంటి విద్యా విధానం మీకు ఎట్లా సార్ అని అడిగితే మీరు ఫిజికల్ సైన్స్ సార్ని అడగండి. నేను పోయి మాట్లాడినా లేదా చెప్తాడు. దండం పెడతా సార్, మీరు ఇట్లా ఫిజికల్కి బాగా ఇబ్బంది పెట్టకండి. మా పరిస్థితి చాలా ఇబ్బంది సార్. మేము ఎంప్లాయీస్ పొద్దున పోతే సాయంత్రం వాళ్ళు ప్రెజర్ తట్టుకుంటలేరు. ఏదైనా ఉంటే మేము చెప్పుకుంటాం సార్. నిన్న కూడా ఫోన్ చేసిండు తెలుగు సారు, సార్ మీ పిల్లవాడు చదువుతాడు కానీ నెగ్లెన్స్ ఉందా సార్ అని అంటే, సార్ వానికి బాగా నిద్ర కూడా ఉండలేదు. మీరు ఇచ్చే హోంవర్క్ రాత్రి 10 అవుతుంది. కొద్దిగా తెలుగే కాబట్టి ఎన్ని మార్కులు వచ్చినా మంచిదా సార్. నేనైతే దాన్ని ఆ విషయాన్ని కొంచెం తీసుకోను సార్. బట్ నా వంతు కృషి చేస్తా సార్. మా ఆవిడకి నేను చెప్పే తిరిగి చెప్తా కానీ నేను పూర్తి స్థాయిలో ప్రెజర్ అయింది. నేను అయితే సైకాలజీ చేసినటువంటి టీచర్గా నేను చెప్పలేను సార్. దయచేసి నన్ను కనుకరించండి, కొద్దిగా కొట్టకండి సార్ వాడిని ప్లీజ్. ఎందుకంటే మళ్ళీ మా దగ్గర ఇబ్బంది పెడతాడు. మేము ఉండం సార్, ఇంట్లో పట్టుకొని ఉండలేము. మా నాన్న మంచి లేడు, మా చెల్లె దగ్గర ఉంటుండు. మేము తాళాలు వేసిపోతున్నాం సార్ వాడిని పంపించి. దయచేసి అని కూడా చెప్పాను. వాళ్ళు ప్రెజరైజర్ బాగా తీసుకొచ్చే ఇంత నా కొడుకుని చంపిండు. 2000 మందికి పైగా విద్యార్థులు ఉంటారు. అంత స్ట్రెంత్ ఉంటున్నప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ను భరించేటువంటి పరిస్థితి ఉందా సార్ ఆ స్కూల్ ప్రెమిసెస్కి? లేదు సార్, ఆ ఎన్విరాన్మెంట్ భరించే స్థితి లేదు. నేను ఆ మాట అంటే మీరే అంటారు ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా మీరు ఎట్లా పంపిస్తున్నారని. దానికి నేనేం చేయాలని అంటే యూకేజీ నుంచి వెళ్ళిపోయేటువంటి నా కొడుకును నేను మధ్యలో తీస్తానంటే నా ఫ్రెండ్స్ లేరు డాడీ అన్నాడు. చివరికి నేను మర్కాజ్ హై స్కూల్లో కూడా మాట్లాడినా, నాన్న అటెండెన్స్ విషయంలో నేను ఏమంటే చూసుకుంటా కానీ నేను మళ్ళీ పోనానా అని కూడా చెప్పిన. ఎందుకురా అంటే ప్రెజర్ బాగా అవుతుంది డాడీ, సైకిల్ తొక్కుడు కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు పెట్టే టార్చర్ హోంవర్క్ అయిపోవాలి అనే ఊరికి అదే భయం అవుతుంది. నేను పొద్దునట్టు లేపితే కూడా డాడీ 10 అయింది కదా డాడీ, అబ్బా ప్లీజ్ డాడీ, నేను 8 గంటల దాకా 7 గంటల దాకా పండుకుంటా డాడీ. 7 గంటలకు లేచి వాడిని 15 నిమిషాలలో మేము రెడీ చేస్తాం సార్. మేము బాత్రూమ్లలో కూడా వెళ్ళాం వాడు బయటకు వచ్చేంత వరకు. ఆ 20 నిమిషాలలో వాడిని రెడీనెస్ చూస్తే మీరే పరేషాన్ అవుతారు. కానీ తప్పనిసరి పరిస్థితి సార్ మాది. ఇద్దరం మేము కూడా వెళ్ళిపోవాలి కాబట్టి నా కొడుకు స్పీడ్ అప్ అయినా కూడా నేను ఓపిక పెట్టిన సార్. ఇది పాఠశాల యొక్క మేనేజ్మెంట్ యొక్క తప్పిదం బ్రహ్మాండంగా ఉన్నది సార్. వాళ్ళ మీద మన్ను పోయాలి సార్. పిల్లలను నాశనం చేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ తెలుగు కూడా అంత ఇబ్బంది పెట్టిండంటే మీరు ఒక్కసారి ఊహించండి. నేను ఇంతకంటే ఒక పేరెంట్గా ఒక సైకాలజీ చేసినటువంటి వారిగా నేను ఏం చెప్పాలి మీరు చెప్పండి సార్. అందరూ ఎట్లయితే పంపిస్తున్నారో నాకు అందుబాటులో ఉన్నటువంటి నాయనగా నేను రోడ్డు దాటితే కూడా ఇబ్బంది అనుకొని నా రోడ్డు దాటిన స్కూళ్ళకు చేయాలనే ఉద్దేశంతో చేసిన సార్. నేను చాలామందికి చెప్పిన ఆ స్కూల్లో పిల్లలను పంపకండి దయచేసి అని కూడా చెప్పాను. కానీ నా ఉంది మేమని తీస్తానమని అడిగితే కూడా తీస్తానని చెప్పిన. కానీ చివరికి నేను మాట్లాడించినటువంటి స్కూల్కి పోయి అలా జాయిన్ అయ్యే మూమెంట్కు ఆ డాడీ నా ఫ్రెండ్స్ అంతా కూడా ఎవ్వరు రావట్లేదు, నేను ఇక్కడనే ఉంటా డాడీ అని అన్నాడు. కొంతమంది ఉన్నోళ్ళు వెళ్ళిపోయారు ఈ టార్చర్ భరించలేక. 2-3 పోయింది సార్. వాళ్ళతో నేను కూడా పోతానని అంటే ఎక్కడ పోయినా ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అంటే అట్లే ఉంటుంటుంది. మరి బిడ్డ నువ్వు ప్లీజ్ రా, నేనేదాన్ని ఉంటే చూసుకుంటా, బండి దగ్గర కావాలంటే తీసుకొస్తా, ఆటో మాట్లాడతానంటే ఆటో ఒక్క 2 నిమిషాలు లేట్ అయినా ప్రేయర్ రానియరు, ఆగం చేస్తారు డాడీ.
ఇక్కడ పిల్లలు పేరెంట్స్ చెప్తున్న దాన్ని బట్టి చాలా సీవియర్ అంశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనీసం పిల్లల మానసిక స్థితి తెలిసినటువంటి వ్యవస్థ ఉండాలి. కానీ ఏ ఒక్క ఉపాధ్యాయుడు కానీ ప్రస్తుతానికి అక్కడ పీఈటీగా పనిచేస్తున్నటువంటి తనకి కానీ ఇక్కడ మానసిక వ్యవస్థకు సంబంధించి అంటే ఇక్కడ సైకాలజీ చేసినటువంటి వాళ్ళను విద్యార్థులుగా ఉపాధ్యాయులుగా పెడితే పిల్లల యొక్క మానసిక శారీరక స్థితులను బట్టి వాళ్ళ ఆలోచనలు హావభావాలను బట్టి కూడా ఇక్కడ గమనించాల్సింది. సాక్షాత్తు తను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు కాబట్టి ఒక సైకాలజీ స్టూడెంట్గా తను ఎట్లా సైకాలజీగా విద్యార్థులు ఎలా ఉండాలో వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహన లేకపోవడం వల్లనే సమయానికి గుర్తించలేకపోయారు. ఆ గుర్తింపు లేకపోవడం వల్ల కూడా ఇది పిల్లల యొక్క ఆ మానసిక స్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని తను కింద పడిపోయిన సమయంలోనే తనకు కొంత వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కానీ అక్కడే ఉండి ఒక 25 నిమిషాల సమయాన్ని వృధా చేయడం వల్ల ఆ గోల్డెన్ అవర్లోనే తను చేయాల్సినటువంటి ఆ ట్రీట్మెంట్ సిపిఆర్ చేయకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చాలా వరకు కూడా అక్కడ వాళ్ళు ఎంత దారుణమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే పరిస్థితి 2000 మందికి ఒక డాక్టర్ని పెట్టువానండి, మీకు చేతులు జోడిస్తున్నా 2 కౌన్సిలర్లను పెట్టువానండి, ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ పోయేటట్టు వాళ్ళని పెట్టుకోండి. ఎందుకంటే ఉన్న 2 పిల్లల్ని కూడా వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులు అయినప్పటికీ కూడా 2 పిల్లల్ని కూడా మంచిగా చదివించాలని చెప్పి అనుకున్నారు. అదే విధంగా కూడా అన్ని రకాలుగా తెలుసు, వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. విద్యార్థిని ఎలా పెంచాలి, ఎక్కడ చదివించాలి, ఏం చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్నటువంటి ఒక పూర్తి కాన్షియస్ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇట్లా ఉందంటే ఇంకా మిగిలిన పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విద్యార్థి చనిపోవడానికి కూడా చాలా తీవ్రమైనటువంటి ఆలోచన అయితే చూస్తున్నారు. ఒకసారి వాళ్ళ మదర్ అయితే ఉంది. ఎందుకంటే 2 ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉన్నారు కాబట్టి వాళ్లకు సంబంధించినటువంటి ఎట్లాంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నారు, అసలు పిల్లలకు సంబంధించి తను హెల్త్గా లేడు అన్నటువంటి విషయాలు మాత్రం ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తుంది. ఇక్కడ చూస్తే మాత్రం పిల్లల ఆరోగ్య స్థితి కూడా బాగానే ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా చనిపోయారు అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వాళ్ళ బంధువులతో పాటు ఇక్కడ వాళ్ళిద్దరూ స్వతహాగా టీచర్లు కాబట్టి ఉన్నటువంటి టీచర్లు కూడా చాలామంది కూడా తనకు వచ్చి తన సానుభూతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విద్యార్థుల యొక్క స్థితిగతులు పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అందరూ ప్రభుత్వ టీచర్లు కూడా అక్కడ స్కూల్ అయిపోగానే డైరెక్ట్ నేరుగా ఇక్కడ మార్చురీకి వచ్చి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా కలవడం జరుగుతుంది. ఒక్కొక్క విద్యార్థి ఎట్లా ఉండాలనేది కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితే ఇట్లా ఉంటే మిగిలిన వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క పరిస్థితి ఎట్లా అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆ విద్యార్థిని జయంత్ వర్ధన్ యొక్క తల్లి మనతో ఉంది. ఒకసారి తను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఎంతోమంది విద్యార్థులకు విద్యా బోధనలు చెప్తున్నాం కానీ తమ బిడ్డనే ఇలా అయిపోవడానికి కూడా చాలా నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు అబ్బాయి జయంత్ కింద పడిపోయాడనే దానికి కూడా వాళ్ళు ఏంటంటే ఆరోగ్యం బాగలేదని చెప్పి వాళ్ళు 2-3 సార్లు అదే చెప్తున్నారు. ఆర్టీవీ మాట్లాడినప్పుడు నిజంగా అతనికి అంత హెల్త్ సివియర్ కండిషన్ ఉందా మేడం? మా హెల్తీ పర్సన్ తను ఓన్లీ ఇయర్ పెయినే ఉందండి. తనకు ఫీవర్ ఇట్లా ఏం లేదు. ఫీవర్ ఎప్పుడు అనలేదు ఈ మధ్య కాలంలో కూడా. ఓన్లీ ఇయర్ పెయినే ఉంది. ఇయర్ పెయిన్ ఉందంటే నిన్న హాస్పిటల్ కూడా తీసుకొచ్చి టాబ్లెట్ వేసినాం. నైట్ బాగానే పడుకున్నాడు. మార్నింగ్ కూడా కొన్ని పాలు తాగి కొంచెం రైస్ తినేసి టాబ్లెట్ వేసుకొని వెళ్ళిండు. టాబ్లెట్ వేసుకొని కొంచెం రైస్ తినేసి పాలు తాగేసి వెళ్ళిండు. కానీ కళ్ళకు చీకటి వచ్చినప్పుడు తొందరగా ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకుపోవాలి కానీ వెయిటింగ్ రూమ్లో పెట్టొద్దు కదా తనని. ఇప్పుడు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే నా కొడుకు ఒక 10 minutesలో తీసుకెళ్ళిన క్యూర్ అయ్యేవాడు కదా. కనీసం హాస్పిటల్ అయినా ఉండేవారు. కనీసం మొత్తం ప్రాణాన్ని తీసేసిండు కదా. ఇప్పుడు మాకు లేని రూట్ ఎవరు తీరుస్తారు చెప్పండి? వాళ్ళు తీరుస్తారా? ఒక 10 minutes చూస్తారు, 20 minutes చూస్తారు, హాఫ్ అన్ అవర్, 1 hour, 2 hour. థర్డ్ పీరియడ్ వచ్చింది నాకు కాలు. థర్డ్ పీరియడ్ దాకా చూసి హాస్పిటల్, శరణ్య హాస్పిటల్, తర్వాత మ్యాక్స్ కేర్ తీసుకెళ్లారు. అప్పటికే వాడు ప్రాణం పోయిందని చెప్పారట. నాకు కూడా గంతవరకు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ప్రాణం పోయిందని చెప్పారా మేడం? అంటున్నారు. ఇంకా వాళ్ళ యాజమాన్యానికే తెలుసు వాళ్ళు ఏం చేసిండో తెలియదు. ప్రేయర్లో పడిపోయిన బాబుని అంతసేపు ఎందుకు ఉంచాల్సి వచ్చింది? తొందరగా తీసుకెళ్ళొచ్చు కదా హాస్పిటల్. మరీ దూరం అయితే లేవు కదా సార్, పక్కనే ఉన్నాయి కదా. అప్పుడే తీసుకెళ్లకుండా ఎందుకు ఆపిండ్లు? నా కొడుకుని ఎందుకు ఇట్లా ప్రాణం తీసేసిండ్రు? నాకు అది కావాలి. ఇక్కడ శరణ్య హాస్పిటల్ అలాగే లక్ష్మీనరసింహ హాస్పిటల్ 2 పక్కనే ఉంటాయి. కూతవేడు దూరం కాదు, వాకబుల్ డిస్టెన్స్. కానీ అక్కడ హాస్పిటల్ అంటే పడిపోయిన ప్రాంతం నుండి పిల్లల హాస్పిటల్కి తీసుకుపోయినా పర్లేదు కానీ డైరెక్ట్ శరణ్య తీసుకుపోయినా శరణ్యలో మరి ఎంతసేపు ఉంచొని వచ్చేసరికి అయితే మ్యాక్స్ కేర్కి తీసుకొచ్చారు. నేను వచ్చిన 11:40, 12 వరకు ఇక్కడ ఉన్నారు మ్యాక్స్ కేర్లో. ప్రాణం లేకుండా ఉండండి బాబు. అంతవరకే తెలుసా అండి. నాకు కూడా ఫోన్ కాల్ ద్వారానే తెలిసింది ఇట్లా అయిందనేసి. అమ్మేటగా వచ్చేసినండి స్కూల్ నుంచి ఫాస్ట్గా.
ఇప్పుడు తనకి హెల్త్ ఇల్నెస్ ఏమైనా కనిపించిందా మేడం? ఇల్నెస్ ఏం లేదు, యాక్టివ్ ఉంటాడు బాబు. ఇప్పటి వరకు అయితే ఏం ఒక్క 2 days నుంచి ఇయర్ పెయిన్ వస్తుంది అని అన్నాడు. అది కూడా నిన్న నైట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళొచ్చి వచ్చినాం అంతే. మార్నింగ్ కూడా పెయిన్ ఉందని కూడా ఏం అనలేదు అసలు, అంతే. కొంతమంది హార్ట్ స్ట్రోక్ వచ్చేటువంటి కార్డియాక్ అరెస్ట్ అయిందని కూడా అంటున్నారు. ఒక విజువల్స్ చూస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాడా అన్నటువంటి ఒకటి అనిపిస్తుంది. లేకుంటే డైరెక్ట్ అతను అలాగే పడిపోయాడు కదా, దీన్ని అసలు కొంతమంది ఏమో కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పంటున్నారు. అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే మీకేమనిపించింది? ఎట్లా ఇతను పడిపోయాడు అనుకుంటున్నారు మేడం? లేదు, నేను చూడలే. నాకు తెలిసినంత వరకు అయితే అది అక్కడ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు తొందరగా తీసుకుపోవాలి, కానీ అక్కడ ఎందుకు వెయిటింగ్ అబ్జర్వేషన్ వాళ్ళు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అడుగుతున్నాం మేము. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కనీసం అందులో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కరిని కూడా అక్కడ అంటే ఓఆర్ఎస్ ఇచ్చడం వల్ల లేకపోతే ఏమైనా ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటే బాగుండేది కదా. వాళ్ళు ఇస్తే ఇప్పటికి ఇంత స్థితికి రాదు. ఏ పిల్లవాడికైనా కొన్ని వాటర్ తాగిపిస్తారు, ఓఆర్ఎస్ ఇస్తారు ఇమీడియట్గా. మేము కూడా స్కూల్లో ఉంటాం కదా మేడం, మేము ఓఆర్ఎస్ ఏదో ఒకటి ఇస్తాం పిల్లలకి, ఎమ్మటే పేరెంట్స్కి ఫోన్ చేస్తాం, అట్లా చేస్తాం. కానీ మరి ఇట్లా ఈ విధంగా హాస్పిటల్కి పోయేదాకా చూసుకుంటూ ఉండడం అయితే కరెక్ట్ కాదు కదా పిల్లల్ని. ఎంతో టెక్నాలజీ వచ్చింది, హెల్త్కి సంబంధించి కూడా ఎంతో కాన్షియస్నెస్ అనేది వచ్చింది. ఇక్కడ పిల్లవాడు పడిపోయిన తర్వాత ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్న దాని మీద కూడా హెల్త్ కాన్షియస్ కూడా చాలా ఉంటుంది. అట్లాంటప్పుడు కనీసం 25-30 నిమిషాలు స్కూల్ ప్రెమిసెస్లోనే ఉంచడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. పక్కనే కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన 5 నిమిషాలకు అంటే 2-3 నిమిషాల వ్యవధిలోనే వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి అవగాహన లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తే బాగుండేది. కానీ ఇది ముమ్మాటికి కూడా హాస్పిటల్ అంటే పాఠశాల యొక్క యాజమాన్యం యొక్క నిర్లక్ష్యమే అంటున్నారు. కనీస అవగాహన రాహిత్యం వల్లనే తమ కుమారుడు జయంత్ వర్ధన్ చనిపోయాడన్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరికొంతమంది మేడం వాళ్ళు ఉన్నారు. ఒకసారి మేడం, ఇప్పుడు మీకు సమాచారం ఎట్లా తెలిసింది మేడం? ఇక్కడ స్కూల్ ఎన్వైరన్మెంట్ ఆ ప్రెమిసెస్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు? నేను యాక్చువల్గా మేడంతో వర్క్ చేస్తానండి మోడల్ స్కూల్లో. మేడంకి కాల్ వచ్చేసరికి వెంటనే కాల్ చేస్తే మేము ఒక సార్ని ఇచ్చి మేడంని పంపించేసాము. కానీ మేడం వచ్చేసరికి అంత జరిగిపోయిందని తెలిసింది మాకు కూడా స్కూల్కి. ఇక్కడ ఏంటంటే బాబు పడిపోయాడు అనగానే వెంటనే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్తే బ్రతికే ఛాన్సెస్ ఉండేటివి కదా. మేము గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేసే వాళ్ళం, రిస్క్ తీసుకోకుండా మేము వెంటనే పేరెంట్స్కి కాల్ చేస్తాము, ఇమీడియట్గా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో దగ్గరలో ఉన్న హెల్త్ కేర్ సెంటర్కి తీసుకెళ్తామండి. కానీ ఎట్లా మరి ఇమీడియట్ రియాక్షన్ ఉంటే బాబు బతికేవాడన్న ఆశ ఉండేది కదా పేరెంట్స్కి కూడా. ఇది తీరని లోటు కదా అండి, పేరెంట్స్కి కూడా ఎవరు తీర్చని లోటు కదా. ఓకే, ఇది ఊహించని పరిణామం. పిల్లవాడు ఎలాగో రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాడు, తల్లిదండ్రులు కూడా పిల్లవాడిని రెడీ చేసి తనని స్కూల్కి పంపించి వాళ్ళు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే కేవలం ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నేచర్ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయినటువంటి వ్యక్తులకు కనీసం బస్సులలో అక్కడిక్కడ రోడ్ల మీద పడిపోయినటువంటి వ్యక్తులకు కూడా ఇక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ కూడా అందించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోనే ఇట్లా జరుగుతుంటున్నప్పుడు ఇంకా 2000 మంది విద్యార్థులు కూడా అక్కడ చదువుతున్నారు. అట్లాంటి సమయంలో మరి ఇంకేమైనా జరిగితే ఎట్లా ఉంటుంది? కనీసం ఒక ఏఎన్ఎం లాంటి వాళ్ళని, ఒక హెల్త్ ఇన్స్ట్రక్షన్స్ను కూడా సంబంధించి వాళ్ళని పెడితే బాగుండేది, కనీసం ఓఆర్ఎస్ ఇచ్చినా బాగుండేది అని చెప్పి అంటున్నారు. కళ్ళు తిరిగి పడిపోయినటువంటి వాళ్ళకు ప్రైమరీ ట్రీట్మెంట్ ఎలా చేయాలో మినిమం కామన్ సెన్స్ లేని ఒక ఎన్వైరన్మెంట్లో ఆ విద్యా వ్యవస్థ ఉందని చెప్పి ఇక్కడ విద్యార్థుల పేరెంట్స్ కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. అతను 3rd ఫ్లోర్లో ఉంటుంది తన క్లాసు, అలాగే 15 కిలోల బ్యాగ్ను వేసుకొని పై ఫ్లోర్కి వెళ్ళడం కూడా చాలా ఇబ్బందికర వాతావరణం అని చెప్పి అంటున్నారు. తను 2-3 సార్లు కిందికి దిగి పైకి దిగి పీటీ సార్ కూడా తనకు హెల్త్ కండిషన్ తెలియకుండానే వాళ్ళతో ఎక్సర్సైజులు నేర్పించడం కూడా చాలా ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. పిల్లల యొక్క ఆలోచన విధానము, మానసిక స్థితిని చూసి, శారీరక స్థితిని చూసి ఎక్సర్సైజ్ చేయించాలా వద్దా అన్నటువంటి ఒక కాన్షియస్ అయితే ఉండాలి. కానీ ఇది ఏది లేకుండా ఒక మొక్కుబడి వ్యవహారం అయితే అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆలోచన లేనితనము, అవగాహన రాహిత్యమే ఒక విద్యార్థి నిండు ప్రాణాన్ని బలిగొంది కన్న తల్లిదండ్రుల యొక్క కడుపు కోతను మిగిల్చిందన్నది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇంత ఉదాసీన వైఖరి అవలంబించినటువంటి యాజమాన్యంపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి అంటున్నారు. జయంత్ వర్ధన్ 10వ తరగతి విద్యార్థి చనిపోయిన తర్వాత ఇక్కడ స్కూల్ యాజమాన్యం కూడా ఒక పకడ్బందీ వ్యూహంతో ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ముందు విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే పిల్లల్ని మాత్రం వెనుక గేట్ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా స్కూలు ముందు మోహరించడంతో కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే అక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా పిల్లలకు సంబంధించి కూడా చిన్న పిల్లల దగ్గర నుండి కొంత ఒత్తిడి ఉందని చెప్పి చాలామంది పేరెంట్స్ కూడా ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అసలు ప్రెమిసెస్లోకి కూడా ఏ పేరెంట్స్ని అడుగుపెట్టనివ్వట్లేదు. ఇప్పటి వరకు పేరెంట్స్గా ఉండి కూడా తమకు పిల్లలకు కావాల్సినటువంటి డెసిషన్స్ కూడా మేము తీసుకొనియకుండా ఒక ఆరోగెన్సీ మైండ్ సెట్ తోటి ఇక్కడ ఉంటున్నారని చెప్పి ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వెనక గేట్ నుండి కూడా విద్యార్థులు మనం చూస్తున్నాము. ఇక్కడ 10వ తరగతి పిల్లలతో పాటు మిగిలిన అన్ని తరగతుల విద్యార్థుల్ని కూడా ఇక్కడ వెనక గేట్ నుంచి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు చనిపోయిన తర్వాత జయంత్ వర్ధన్ చనిపోయిన తర్వాత ఇక్కడ పిల్లల్ని కొంత వాళ్ళ పేరెంట్స్ నుంచి కొంత తీవ్రమైనటువంటి ఇబ్బంది
ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఓవైపు విద్యార్థి చనిపోయాడన్నటువంటి బాధ లేకుండా ఉదయం నుండి కూడా క్లాసులు నడిపిస్తున్నారన్నటువంటి ఒక విమర్శలు మాత్రం ఇక్కడ స్కూల్ యాజమాన్యం అయితే ఎదుర్కొంటుంది. అసలు ఒక విద్యార్థి చనిపోయాడన్నటువంటి విషయం తెలిసిన తర్వాత దానిపై స్పందించి ఆ పాఠశాలకు సెలవు ఇవ్వడమా లేకపోతే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి ఉండాలన్నటువంటి ఆలోచన చేయాలి. కానీ ఇప్పటివరకు కూడా కంటిన్యూగా ఉదయం నుండే స్కూల్ నడిపించడాన్ని కూడా ఒకవైపు నిమ్మకు నీరెత్తినట్టు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండడాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే కొంతమంది పేరెంట్స్ తోటి కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, నిజంగా పిల్లలకు అంత ఒత్తిడి ఉందా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నమస్తే అండి, మీ ఎవరు చదువుతున్నారు ఇందులో? ఇద్దరు మనోరాలు చదువుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు జయంత్ వర్ధన్ అనే విద్యార్థి చనిపోయాడు. ఆ పిల్లల అంటే వచ్చే ఒత్తిడితోటే తను కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఇంతమంది 600 మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పుడు కనీసం ఒక నర్సున్నా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎమర్జెన్సీ ఎవరు లీడ్ చేస్తారని కూడా అంటున్నారు. మీరేమంటారు సార్? ఇక్కడ ఒత్తిడి మాత్రం వాస్తవమే, కాకపోతే ఏదైనా అబ్బాయికి ఫీవర్ వచ్చి ఏదైనా వచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ ఏదైనా మెడిసిన్ ఇస్తే లోపలికి తీసుకోవాలి. వాళ్ళు పోస్తారా పోయారా అన్నది కూడా మాకైతే తెలియదు. లోపలికైతే అలౌ చేయరు, కూడా అలౌ లేదు, పేరెంట్స్ అలౌ చేయరు, ఎప్పుడు కూడా చేయరు. ఏమైనా ఎమర్జెన్సీ వచ్చిన టైంలో కూడా కనీసం వెళ్ళాలి కదా, ఇస్తారు. వస్తే వచ్చి తీసుకెళ్తాం, కానీ మేము ఇప్పుడు హాస్పిటల్ పోయి ఫ్యూచర్లో రేపు ఏదైనా మళ్ళీ స్కూల్ పంపాలన్నా కూడా పంపించినప్పుడు సిరప్ పంపిస్తాం కదా, ఆ పంపించినప్పుడు వాళ్ళు పోస్తారా పోయారా కూడా మాకు తెలియదు. వాటర్ కూడా తాగనియరు. ఇట్లా చాలాసార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, చాలాసార్లు మీటింగ్ జరిగింది, చెప్పినాం, అట్లా కూడా వాళ్ళకి మారారు వాళ్ళు. ఇప్పుడు 10వ తరగతి పిల్లగాడు చనిపోయింది కూడా అసలు ఎవరిని అందులో రానియకపోవడము, బయట ఫిట్స్ వచ్చి బయట కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోవాలి, కానీ లోపల తీసుకొని రావడం వల్లనే సమయంతో వృధా అయిపోయి ఇక్కడనే చనిపోయానని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళ నిర్లక్ష్య వైఖరి అనుకోవచ్చు దీన్ని. వాస్తవానికి అయితే నిర్లక్ష్యం. ఇప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు చూపించి పేరెంట్స్ కన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఫిట్స్ అని కూడా తెలియదు. కార్డియాక్ అరెస్ట్ అయితే ఫిట్స్ అనుకోని చేతితో తల చేలు పెట్టినని చెప్పి అంటున్నారు. కనీసం ఫిజికల్ డైరెక్టర్ కానీ పీటీ సార్కి కనీసం ఉన్న అవగాహన ఉండాలంటున్నారు. తను ఎక్కడ నురుగులు కక్కడం కానీ పట్టుకోవడం కానీ ఎక్కడ జరగలేదు, తను మామూలుగానే ఉన్నది. కార్డియాక్ అరెస్ట్ అనేది క్లియర్గా సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అది కార్డియాక్ అరెస్టా ఏందన్నది కూడా మినిమం కాన్షియస్ లేదని చెప్పి ఇక్కడ స్టూడెంట్స్ అక్కడ వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. నిజంగా అట్లాంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో? అవగాహన అంటే ఇప్పుడు వాస్తవానికి అయితే పేరెంట్స్ ఉన్నాయి, జరుగుతానే, కానీ ఇక చిన్న చిన్న వాటికి ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోరు. అది చిన్నదా పెద్దది అన్నది వాళ్ళకు కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి తెలిసి ఉండాలి కొంచెం అన్న. ఇప్పుడు మామూలు పిల్లలకు కూడా కరెక్షన్ అన్నది ఏంటిదనేది తెలుస్తుంది. వాళ్ళు చదువుకొని ఇంత చదివి పిల్లలకు చదువు చెప్తున్నారు, వాళ్ళకి తెలియదా? అట్లా ప్రస్తుతానికైతే కొంత ఇబ్బందికర వాతావరణమే ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు కొంత పేరెంట్స్కి అలాగే పిల్లలకి కొద్దిగా అనుసంధానంగా ఉండాలన్నటువంటి ఆ విషయాలు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి రెస్పాన్సిబిలిటీ స్కూల్ యాజమాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు హెల్త్ కాన్షియస్గా ఉండాల్సినటువంటి అవసరం పేరెంట్స్ తెలుస్తుంది. పిల్లల విధి విధానాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంటారు. కానీ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండడం వల్లనే ఇతని ఇబ్బందిగా మారిందన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి అని చెప్పి ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. పేరెంట్స్ కూడా అందరూ ఇక్కడ వెళ్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ కాలేజ్ స్కూల్ ప్రైమరీస్లో కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. ఒక్కొక్కసారి విద్యార్థులు కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ కొంత వాతావరణం అయితే మనకు ఇక్కడ ఎట్లా ఉంది, అసలు పేరెంట్స్ను కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి సమస్యలు వచ్చినా అలౌ చేయాలని చెప్పి అంటున్నారు. చాలామంది పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి, పిల్లల్ని తీసుకెళ్ళడానికి కూడా ఈ స్కూల్ ప్రైమరీస్లోకి వచ్చారు. ఈ స్కూల్లో దాదాపు 600 మందికి పైగా విద్యార్థులు ఉంటున్నప్పుడు కొంత హెల్త్కి సంబంధించినటువంటి ఒక ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎట్లాంటి హెల్త్ కాన్షియస్ సంబంధించినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ప్రశ్నగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కొంత ఇక్కడ ఎక్కడ స్కూల్లో మనకు సేఫ్ ఉందా లేదా అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అక్కడ స్కూల్ యాజమాన్యం దీనిపై స్పందించకపోవడం పట్ల కూడా ఇక్కడ పేరెంట్స్ కూడా కొంత ఆందోళనకరమైనటువంటి రీతిలో ఉంటున్నటువంటి పరిస్థితి. మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 10th క్లాస్ విద్యార్థి చనిపోయింది బ్రదర్. ఇక్కడ చాలా వరకు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమైనా ఆరోపిస్తున్నారంటే మా విద్యార్థి ఇట్లా జరుగుతున్నప్పుడు కనీసం మాకు సమాచారం కూడా ఇవ్వలేదు, చనిపోయిన తర్వాత సమాచారం ఇచ్చారు. దీని పట్ల దాని తీవ్రంగా వాళ్ళు స్పందిస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది, అసలు పిల్లల పేరెంట్స్కి అసలు కమ్యూనికేషన్ చేస్తున్నారు ఏదైనా విషయంలో? కమ్యూనికేషన్ అంటే ఏం లేదు సార్, కానీ సార్ కొద్దిగా స్ట్రిక్టే ఉంటారు, పర్లేదు. కానీ చేస్తారు సార్, అయితే మాక్సిమం ట్రై చేస్తారు. మాక్సిమం పేరెంట్స్ కూడా కాల్ చేస్తారు. సార్ కాల్ చేయగానే పేరెంట్స్ వస్తారు, అంతే. ఏమైనా ప్రాబ్లం అయితే పేరెంట్స్ కాల్ చేస్తారు సార్. ఇప్పుడు పిల్లలకు ఇప్పుడు ఏ క్లాస్ మీ బాబాయ్? కొంచెం క్లాస్ థర్డ్ A1. ఈ బరువు ఉందా ఇది బాగా మోయగలుగుతావా? వజన్ హై క్యా? మోయగలుగుతావా ఇది? ఇది వేసుకొని ఏ ఫ్లోర్ ఎక్కాలి? ఫస్ట్ ఫ్లోర్.
ఇప్పుడు థర్డ్ క్లాస్ చదివేటువంటి పిల్లగాడు దాదాపు ఇది మనం మోయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఒక్కసారి మనం చూడొచ్చు ఇతను ఇది తిరిగితే ఎంత వెయిట్ ఉందనేది. ఈ వెయిట్ వేసుకొని పిల్లలకి కూడా తీసుకెళ్ళడం అనేది కూడా చాలా ఉంటుంది. ఇదే కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఇక్కడ ఇట్లాంటి సమయంలో కూడా పిల్లలు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటున్నప్పుడు వాళ్ళ హెల్త్ కాన్షియస్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్లనే తమ కొడుకు చనిపోయాడని చెప్పి వాళ్ళ బంధువులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు దానిపై స్పందించకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది పేరెంట్స్ తోటి కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం మీ ఎవరు చదువుతున్నా మేడం ఇక్కడ? పాప ఏ క్లాస్ చదువుతుంది? థర్డ్ క్లాస్. ఇప్పుడు స్కూల్లో కొంత పిల్లలకు సంబంధించి కేర్ తీసుకోకపోవడం వల్లనే 10th క్లాస్ పిల్లగాడు చనిపోయాడని చెప్పి అంటున్నారు. నిజంగా కేర్ తీసుకుంటున్నారు స్కూల్లో? తీసుకుంటారు సార్, అట్లా ఏం లేదు. అయితే ఇక్కడ కొంత వీళ్ళ పేరెంట్స్ కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు. కొంత పిల్లలకి అలాగే కొంత అనుసంధానంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఒకసారి మనం ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విద్యార్థులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఇప్పుడిప్పుడే దాదాపు క్లాసులు కూడా వదిలిపెడుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందన్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చాలా వరకు ఒక్కొక్క క్లాస్ పేరెంట్స్ అంటే మనం చూస్తున్నాం, ఈ క్రౌడ్ చూస్తుంటేనే ఎట్లాంటి వాతావరణం ఉందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ పిల్లల పేరెంట్స్ కూడా ఒక్కొక్కరు వస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడానికి అంటే ముందు నుండి అసలు మెయిన్ గేట్లో అక్కడ ఉంది. ఆ మెయిన్ గేట్ నుండి కాకుండా పిల్లల్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి సీవీఆర్టీ నేపథ్యంలో వెనక గేట్ నుండి అయితే పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం ఇది మొత్తం దాదాపు ఈ కాలేజ్ ప్రెమిసెస్లో మొత్తం 600 మందికి పైగా విద్యార్థులు ఉంటారని చెప్పి అంటున్నారు. కొంతమంది మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. 10వ తరగతి విద్యార్థి అకస్మాత్తుగా చనిపోవడం పట్ల కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే పాఠశాలలో ఉన్నటువంటి వాతావరణం సరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి వాతావరణంలో విద్యార్థులకు దానికి తగ్గ విధానపరమైన నిర్ణయాలు తీసుకొని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చదువు చెప్పాలి కానీ తప్ప ఇబ్బందులు పెట్టి చదువు చెప్పడం వల్ల ఎవరికి ఉపయోగం అన్నటువంటి విషయాలు అయితే గమనిస్తున్నారు. ఇట్లాంటి సంఘటనల వల్లనే ఇట్లాంటి ప్రాణాల మీదకి తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది అంటున్నారు. కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. ఒకసారి అమ్మ, ఇప్పుడు ఆ విద్యార్థి మాత్రం ఒకసారి చనిపోయాడు, అంత వెయిట్ కానీ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ బాగాలేదు అంటున్నారు. బాబు 15 కిలోల వజన వేసుకొని పిల్లగాళ్ళు 5 చదివేటోళ్ళు 15-16 కిలోల వజన వేసుకొని ఆ లిఫ్ట్ ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడతాను కదా. లిఫ్ట్ లేదు, మెట్లు ఎక్కాలన్నా అది బ్యాగ్ వేసుకొని ఎక్కేది ఎవరు చూస్తాను? చూస్తలేరు. వాళ్ళ తగ్గట్టు ఫీజులు వసూలు చేసుకుంటారు. దాని తగ్గట్టు వాళ్ళకు లిఫ్ట్ పెట్టాలి. వాళ్ళకి ఇబ్బంది లేకుండా పిల్లలను చూసుకోవాలి. కాకపోతే ఆ బాబు పడంగానే ఎమ్మటి ఏదన్నా తాపిస్తే బయటకు తీసుకుపోయినా బాబు బతికేటోడు కావచ్చు. బాబుని నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ఇలా నిండు ప్రాణం కూలిపాయి. ఎవరు తల్లిదండ్రి బాధే కదా, ఎవరు ఆలోచించాలి కదా, యజమానం ఆలోచించాలి. కరెస్పాండ్ కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళు కూడా విద్యార్థులు, వాళ్ళకు పిల్లలు ఉన్నారు, టీచర్లకు సార్లకు వాళ్ళందరూ కూడా సరైన నిర్ణయం తీసుకొని పిల్లల మీద శ్రద్ధ చేయాలి. శ్రద్ధ చేయకుండా వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళకు మన అవసరం ఏమున్నది అని అనుకోవద్దు. మేము తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా అట్లా పంపుతానో మీరు కూడా తల్లిదండ్రులు ఆ టైంలో అట్లా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు పిల్లలకు న్యాయం జరుగుతుంది, వాళ్ళ ప్రాణాలకు భద్రత ఉంటుంది, మాకు కూడా ఇబ్బంది ఉండదు కదా. అలాంటిది మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఏ స్కూల్ అయినా మీరు సరైన ఫీజులు తీసుకుంటారు. ఫీజులు ఎక్కడ తల్లిదండ్రి మేము ఏ కష్టపడైనా ఫీజులు కడతాను. కట్టినప్పుడు పిల్లలను మీరు సరైన నిర్ణయం తీసుకొని మంచి జాగ్రత్త పెట్టి పిల్లలను మెదిలియాలి. మంచి జాగ్రత్త చదివే కాదు, వాళ్ళని ఎలాంటి రాకపోతే చెప్పండి, చెప్పి భయపట్టియండి. కానీ భయంకరంగా ఇబ్బంది పెట్టి వాళ్ళను ఆందోళన గురి చేసి వాళ్ళ మనసు బాధపడి వాళ్ళు ఏదన్నా మా అమ్మ నాన్న ఏమన్నా చేస్తారు నేను చదువుతలేనని ఇబ్బంది పడవద్దు. చదువు వస్తుంది, కాకపోతే ఇవాళ కాకపోతే ఇంకో సంవత్సరం ఎక్కువ చదివిండ్రి, మేము ఫీజులు కట్టుకుంటాం, చదివించుకుంటాం. అలాంటి ఇబ్బందులు పిల్లలను పెట్టకుండా అందరూ శ్రద్ధగా టీచర్లైనా సార్లైనా ఆడ ఉన్న ఎవరున్నా వాచ్మెన్ అయినా అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు వచ్చేది పోయేది. ఓకే, మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ పిల్లలకు సంబంధించినటువంటి కూడా వాళ్ళ ఆలోచన దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిన్న పిల్లలకు కూడా దాదాపు 15 కిలోల బ్యాగులను మోపించి 3 అంతస్తులు ఎక్కాలంటే కూడా కొంత వాళ్ళు తిని వస్తూ ఉంటారు, తినకుండా వస్తూ ఉంటారు. వాళ్ళ శారీరక మానసిక పరిస్థితులను బట్టి కూడా కొంత నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఫీజులు వసూలు చేయడమే కాకుండా ఇక్కడ వాళ్ళకు చదువు చెప్పడమే కాకుండా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మీద కూడా తల్లిదండ్రులు బాధ్యతతోటి నమ్మి వాళ్ళ ఒక యాజమాన్యానికి అప్పగించినప్పుడు ఆ బాధ్యతను నిలబెట్టుకునే విధంగా యాజమాన్యాలు ప్రవర్తించాలి తప్ప కేవలం ఫీజుల కోసమో లేకుండా చదువు చెప్పడం కోసమో కాకుండా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నిర్ణయాల వెనుక
పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందికర పరిణామాలు ఇట్లాంటి మృతి రూపంలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అభంశుభం తెలియని పిల్లలకు కొంత యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లనే ఒక నిండు ప్రాణాన్ని కోల్పోయారన్నటువంటి ఒక విజయాలు కూడా చెప్తున్నారు. ఉన్నతాధికారులు కూడా చెప్పాల్సి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పిల్లలు ఉన్నప్పుడు స్కూల్ కాంపౌండ్ ఎన్వైరన్మెంట్ అనేది బాగుండాలి. కానీ ఇక్కడ 3-4 ఫ్లోర్లు ఉండడం వల్ల కూడా ఎక్కి దిగేసరికి అంత బరువుతోటి కూడా వెళ్ళాలన్నా కూడా అనేక ఇబ్బందులు కూడా పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని విద్యాశాఖ అధికారులు కూడా ఇట్లాంటి వాతావరణంలో పిల్లలు చదవగలుగుతారా లేదా, ఒకవేళ పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్ కలగాలంటే ఎట్లాంటి పర్మిషన్లు ఇవ్వాలన్నది కూడా విద్యాశాఖ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ ఏవీ లేకపోవడం వల్లనే ఇట్లాంటి ఒక అకాల మరణాలు విద్యార్థులను మృత్యు రూపంలో కబలించేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. కానీ అంటే తిని బడికి వెళ్ళాల్సినటువంటి విద్యార్థులు అలా కొంత ఈరోజు తినకపోవడం వల్ల కొంత కళ్ళు తిరిగి పడిపోయాడు. అది చిన్న విషయం. కళ్ళు తిరిగి పడిపోయినటువంటి విద్యార్థిని కూడా సకాలంలో కొంత ఏదన్నా అక్కడ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఒక ఓఆర్ఎస్ కానీ లేకుండా ఏమైనా బిస్కెట్లు కానీ తినిపించే కొద్దిగా ఇన్స్టంట్ ఎనర్జీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనీసం ఆ ఇన్స్టంట్ ఎనర్జీ కాదు కదా, ఆ పడిపోయినటువంటి పిల్లగాన్ని కూడా దాదాపు 25 నిమిషాల పాటు స్కూళ్ళలోనే ఉంచడమే తన యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లనే ఇక్కడ విద్యార్థి చనిపోయాడన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ చాలామంది పేరెంట్స్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. హనుమకొండ నయీం నగర్లోని తేజస్విని హై స్కూల్లో జయంత్ వర్ధన్ అనే 15 సంవత్సరాల విద్యార్థిని అంటే 10వ తరగతి చదువుతున్నాడు. తను హఠాన్మరణం చెందడం కూడా ఇక్కడ స్థానికుల్ని అలాగే కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ అపార్ట్మెంట్ వాసులను కూడా కలిసివేస్తుంది. ప్రస్తుతానికి ఇంత హఠాత్తుగా చనిపోవడానికి అనేక కారణాలు కూడా విశ్లేషిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి సమయానికి హాస్పిటల్కి తీసుకోకపోవడం వల్లనే అనేక ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే కనిపించింది అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థి చనిపోవడం పట్ల ఇటు విద్యార్థి సంఘాలతో పాటు ఇక్కడ వారి బంధువులు, పేరెంట్స్, అపార్ట్మెంట్ వాసులు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆ చనిపోయిన తర్వాతనే ఇక్కడ హాస్పిటల్కి తరలించారు. సమయానికి తీసుకువెళ్తే బాగుండేది అన్నటువంటి ఒక ఆలోచనలు అయితే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటారు, అసలు దీనికి ఆ సంఘటనకు గల కారణాలు ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ జయంత్ వర్ధన్ ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లోనే వాళ్ళ పేరెంట్స్ అందరు కలిసి ఉంటారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సార్కి అందింది. ఒకసారి హుటాహుటిన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఇక్కడ వీళ్ళు చూశారు, దీనికి కారణం ఏందని భావిస్తున్నారు. ఎందుకంటే అంతా ఎంప్లాయీస్, అంతా ఉద్యోగులు, అంతా ఎడ్యుకేటెడ్సే. దీనికి కారణాలు ఏందనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే వచ్చింది. ప్రస్తుతానికి ఇక్కడ మనం చూడొచ్చు పాఠశాల యొక్క నిర్లక్ష్యం అనేది జరిగింది. ఇట్లా బాబు స్పోర్ట్స్లో పాల్గొన్న తర్వాత డల్గా అయిపోయాడు. అప్పుడే చూసుకొని చేస్తే హాస్పిటల్ చూపిస్తే బతికేవాడు. కానీ వాళ్ళ పాఠశాల పీటీ వాళ్ళందరూ నిర్లక్ష్యం అని అది చనిపోయి చెప్పి మేము అనుకుంటున్నాం. ఆ నిర్లక్ష్యం ఒకటి డెఫినెట్లీ ప్రతి పాఠశాల కూడా కార్పొరేట్ స్కూల్లో పెట్టకుండా కూడా ఒక డాక్టర్, ఒక ఏఎన్ఎంఓ, ఏటీఎం ఉంటే అందరి పిల్లలు బాగుపడతారు. నా కోరిక సార్. మాటికి పాఠశాల వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది అనేటువంటిది మాత్రం అక్కడ కనపడుతున్నది. అప్పుడే పిల్లవాడు ఎప్పుడైతే పడిపోయిండో అప్పుడు వెంటనే షిఫ్ట్ చేసేది ఉంటే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి కానీ వాళ్ళు సిఆర్పి కానీ చేసేది ఉంటే వాళ్ళు కొద్దిగా బ్రతికేటువంటి అవకాశాలు ఉండేది. వాళ్ళు వెంటనే తీసుకుపోలేదు. అక్కడ ఒక 15-20 నిమిషాల తర్వాత అక్కడనే ఉంచారు. గంట సేపు, అరగంట దానికి అక్కడే ఉంచారు. ఉంచిన తర్వాత తీసుకుపోయారు. అది మాత్రం ముమ్మాటికి ఆ పాఠశాల వాళ్ళ యొక్క నిర్లక్ష్యం అనేటువంటిది మాకు అర్థమైపోయింది అక్కడ. కాకుండా ఇటువంటి వేరే స్కూళ్ళల్లో కూడా జరగకుండా, ఇక నుండి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పాఠశాల యాజమాన్యాలకు ఉన్నదని తెలియజేస్తుంది. సార్, ఇప్పటివరకు మీరు అన్నట్టు సిపిఆర్ చేస్తే బాగుండేది అన్నది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. సిపిఆర్ చేయకుండా అసలు ఫిట్స్ వచ్చిందని కావచ్చు అని చెప్పి కీ చైన్స్ చేతిలో పెట్టడము, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కనీసం అవగాహన, అది ఫిట్సా, ఫెయింట్ అవ్వాలంటే కళ్ళు తిరిగి పడిపోయాడా, లేకపోతే ఇక్కడ తను అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి ఏమైనా పడిపోయాడు అన్నటువంటి కనీసం అవగాహన అనేది ఉండాలి. అది లేకపోవడం వల్లనే వారికి ఎవరికి కూడా అవగాహన లేదు. సరే పీటీ వాళ్ళు ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఏంది అనేటువంటి అక్కడ అవగాహన లేకుండా అయిపోయింది. కనీసం ఆ స్ట్రోకా, ఫిట్సా అనేటువంటిది కూడా వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. కాబట్టి అదే కొద్దిగా పిఆర్సీ కానీ సిఆర్పి కానీ చేసేది ఉంటే వెంటనే హాస్పిటల్లో తీసుకుపోతే కొంతవరకు ఏమైనా మనకు అదైపోయింది. మీరు ముందు అక్కడికి వెళ్ళారు కదా సార్, అక్కడ వెళ్ళిన తర్వాత మీరు గమనించినటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నాయి సార్? పరిస్థితి మేము సీసీ ఫుటేజ్ చూసాం అంతే. చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ముఖ్యంగా సిపిఆర్ ద్వారా అయితే బాగుంటుంది. పీటీగా అన్నప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉంటుంది, తప్పనిసరి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది. ఆ విధంగా అన్ని స్కూల్లో పెట్టినప్పుడే ఈ యొక్క పిల్లలకి ఇట్లా కాకుండా చిన్నపిల్లలే హార్ట్ అటాక్, స్ట్రోక్ అయితే చనిపోతున్నారు. కాబట్టి ఒక పీటీకి కానీ ఒక ఏఎన్ఎం కానీ అక్కడ పెట్టినప్పుడు సిపిఆర్ ద్వారా బల్కే అవకాశం ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా మీరు మార్చి చేస్తే బాగుంటుంది నా కోరిక.
ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అతను అనారోగ్య కారణం వల్లనే గత 2-3 రోజుల నుంచి ఫీవర్ వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి అట్లాంటిది ఏమన్నా ఉండినా సార్? నథింగ్. మంచిగా హెల్తీ పర్సన్. మన వినాయక చతుర్థి కూడా ఫుల్ డ్యాన్స్ చేసి అది చేసిండు, హ్యాపీగా ఉన్నాడు. మార్నింగ్ కూడా వాళ్ళ నాన్న నుంచి బండి మీద వచ్చి తిరిగినాడు వీడు, అంతకుమించి ఏం లేదు సార్. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో కూడా తను ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి సమయంలో కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపించింది. అటువంటి అప్పుడు ఈ విద్యార్థుల్ని పక్కన కూర్చొని పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ కనీసం అక్కడ ఏంటంటే తను బలవంతంగా కూడా చేయించినట్టుగా కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? తప్పనిసరి పీడీ గారు అబ్జర్వ్ చేసి చూసుకుంటా తీసుకొని కూర్చునేటప్పుడు బాగుండు. ఆ విధంగా చేయకపోవడం అనేది జరిగిందని మా ఆలోచన. కొంత నిర్లక్ష్య వైఖరి అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆ విషయం తెలియగానే సార్కు ఫోన్ చేస్తే తను హుటాహుటిన అక్కడికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితులను కూడా గమనించారు. ఇక్కడ సిపిఆర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ ఆ సిపిఆర్ చేయకపోవడం వల్లనే ఇక్కడ దాన్ని గోల్డెన్ అవర్ అనాలి సార్. వాస్తవానికి ఏంటంటే ఆ టైంలో తను గోల్డెన్ అవర్లో సరైన విధంగా స్పందించకపోవడం వల్లనే, అంటే ఒక కాన్షియస్నెస్ లేకపోవడం అనేది ఇక్కడ వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి సార్. మేము అపార్ట్మెంట్ వాసులము. మా అపార్ట్మెంట్లో 30 కుటుంబాలు ఉన్నాయి. మేము 2014లో అందరం అపార్ట్మెంట్ కొనుక్కున్నాం. 30 కుటుంబాలతో పిల్లలు మా రవి సార్ ఒక పిల్లలు ఇద్దరు అప్పుడు చిన్న పిల్లలు. ఇప్పుడు పిల్లలు 10th క్లాస్కి వచ్చారు. అప్పుడు 2-3 ఏళ్ళే ఉండే. మా ఇంటి పక్కనే సారు చాలా యాక్టివ్గా పిల్లవాడు, మంచిగా బాగా చదువుకునేటువంటి వాడు. ఈరోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన ఒక గంట లోపటినే మాయమైపోయాడు. మేము అసలు ఆశ్చర్యపోతున్నాం. అక్కడ స్కూల్ వాళ్ళు వివరించినటువంటి తీరు బాగాలేదు. పిల్లవాడికి ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నాడో ఆ ఎక్సర్సైజ్ అయినప్పుడు పీటీ ఏం చేయాలంటే దాన్ని కూర్చోబెట్టాలి, ఆయనకి సిపిఆర్ చేయాలి. ఎటువంటి ఏమి చేయకుండా వాళ్ళు ఆ విధంగా చేయించడం వల్ల పిల్లవాడు అడ్డం పడిపోయాడు. అడ్డం పడిపోకుండా ముందే దాన్ని గుర్తించి దాన్ని చర్య తీసుకుంటే జరిగేది కాదు. పాఠశాల నిర్లక్ష్యం బాగా కనపడుతుంది. కనీసం హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉంటే బాగుండేది. దగ్గరలో ఉన్నటువంటి నరసింహ హాస్పిటల్ ఉన్నది, లక్ష్మీనరసింహ, అక్కడికి తీసుకున్నా బాగుండేది. శరణ్య కొంచెం దూరం ఉన్నది, ఆడికి పట్టుకుపోయారు, దగ్గర హాస్పిటల్ తీసిపెట్టి. ఇవంతా నిర్లక్ష్యం బాగా కనపడుతున్నాయి. ఇటువంటి నిర్లక్ష్యం వల్ల పిల్లలు చాలా, ఎందుకంటే ఉదయం ఎగ్జామ్ అయింది, ఎగ్జామ్ కాగానే వీళ్ళు మళ్ళీ బయటకు తీసుకుపోయారు, గ్రౌండ్ తీసుకుపోయారు. తినడా లేదో పిల్లాడు తినడు, ఇంట్లో కలిసి తినడాలి పిల్లాడు, జస్ట్ కొంచెం తినడట వాళ్ళు పోయేటప్పుడు. కాబట్టి పేరెంట్స్ స్కూల్కి వెళ్ళారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి టీచర్సే పేరెంట్ లాగా వివరించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇది జరిగేది కాదు. ఇదంతా చాలా బాధాకరం. పేరెంట్స్కి అయితే తీవ్రమైనటువంటి వైపు విద్యార్థి చనిపోయాడు, మరోవైపు స్కూల్ యథావిధిగా నడుస్తూనే ఉన్నది. కనీసం ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా పిల్లలు స్కూల్ అయిపోయేంత వరకు కూడా బయటికి ఎవరు రాలేదు. దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? ఇది చాలా దారుణమైన విషయం. వాళ్ళే పోలీసు వాళ్ళకు కంప్లైంట్ తీసుకొని పోలీసులు తీసుకుని ప్రశ్న పెట్టుకున్నాం. మేము అందరం పోయినాం, మేము 10 మంది పోయినాం, 20 మంది పోయినాం. మమ్మల్ని నలుగురికి లోపలికి పంపించారు ప్రిన్సిపాల్ దగ్గరికి. మిగతా ఎవరు రానియలేదు. వాళ్ళు కనీసం ఇక్కడ పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఇట్లా జరిగింది సార్ అని కూడా ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేడు. హాస్పిటల్ స్కూల్ నుంచి ఎవరు కూడా ఇంతవరకు రాలేదు. మీకు ఏం చెప్పారు సార్ లోపలికి వెళ్ళిన తర్వాత? వాళ్ళు చెప్పారు మేము అంతా జాగ్రత్త తీసుకున్నామండి, పిల్లవాడు అక్కడ పడిపోయిండు, లోపల రూమ్ తీసుకుపోయి సిపిఆర్ చేసినాం, అప్పటికి తీసుకుపోయారు హాస్పిటల్ చెప్పి. అదే తప్ప వాళ్ళు కనీసం పేరెంట్స్ని వచ్చి ఇంతవరకు కూడా వాళ్ళు పరామర్శించలే. నిజంగా ఇన్ టైంలో సిపిఆర్ చేశారనుకుంటారా? మేమైతే అనుకోవట్లేదండి. చేస్తే మాత్రం అట్లా అయితే ఉండదు కాదు. సిపిఆర్ చేయకపోవడమే చాలా నిర్లక్ష్య వ్యవహరించారు స్కూల్ యజమానం. దీని మీద స్కూల్ యజమానిపై చర్య తీసుకోవాలి. హాస్పిటల్కి చనిపోయిన తర్వాత తీసుకెళ్లారా, ముందే తీసుకెళ్లారా? అప్పటికే అంటే తెలియదు మరి. అక్కడికి ముందు శరణ్య పోయారు. శరణ్య వాళ్ళు ఏదో మాకు తను కాదని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి మన మ్యాక్స్ కేర్ తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళు చెప్పారు చనిపోయాడు అని. ఆ విధంగా చెప్పడం జరిగింది వాళ్ళు. అది దీన్ని ప్రస్తుతానికి కొంతమంది అపార్ట్మెంట్ వాసులు కూడా ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాము. సార్, మీకు తెలిసిన ప్రకారం కూడా ఉదయం స్కూల్లో 10 గంటలకు పిల్లవాడు కింద పడిపోయి చనిపోయిన తర్వాత సాయంత్రం కూడా స్కూల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎట్లా చూస్తున్నారు దీన్ని? పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. స్కూల్ వాళ్ళు ఏమని ఇచ్చారంట అంటే మరి ఇట్లా మీ అబ్బాయి పడిపోయాడు, ఫిట్స్ వచ్చి పడిపోయాడు అని చెప్పేసి చెప్పినారంట. అయితే వీళ్ళు ఇద్దరు ఎంప్లాయీస్ కాబట్టి ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. స్కూల్ నుంచి వీళ్ళు వచ్చే లోపల అంటే లైక్ టైం పట్టింది కదా, ఈ లోపల వాళ్ళు కనీసం మరి ప్రపంచమంతా సిపిఆర్ అని మొత్తుకుంటున్నారు కదా. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఎవరికి ఏం జరిగేది తెలియదు. చిన్న లేదు పెద్ద లేదు, వయసుతో సంబంధం లేకుండా జబ్బులు వస్తున్నాయి. సో ఆ విధంగా సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అది తెలిసి కూడా ఎదురుగున్న పీటీ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. అది కాకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ చేసేది ఉంటే బాగుండేది. రష్ చేయకుండా కాలయాపన చేయడం, మెల్లగా ఇది వాళ్ళకు అంటే అర్థమైనాక తర్వాత వాళ్ళు దగ్గరలో ఉన్న శరణ్య హాస్పిటల్ తీసుకుపోవడం, మళ్ళీ అక్కడ మేము తీసుకోమని చెప్తే అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ తీసుకురావడం, ఇదంతా ఇష్యూ జరగడానికంటే ముందు ఆ అబ్బాయి పడిపోగానే ఇమీడియట్గా యూ షుడ్ హ్యావ్ బీన్ రష్ టు ది హాస్పిటల్ సో దట్ సమ్ బెనిఫిట్ వుడ్ హ్యావ్ బీ డన్. ఆర్
అక్కడ సిపిఆర్ చేసి అదే పీఈటీ కనుక అక్కడ సిపిఆర్ చేసి ఏదో ఒకటి సంథింగ్ చేసేది ఉండేది, అంటే సంథింగ్ ఒక బెనిఫిట్ అనేది ఉండేది. బట్ అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, మోర్ దెన్ 2000 స్టూడెంట్స్ ఉంటారు, సో మెనీ బ్రాంచెస్ ఆర్ దేర్. అట్లీస్ట్ ఒక మెడికల్ ప్రాక్టీషనర్ పెట్టుకుంటే బాగుండేదేమో అనేది ఉద్దేశం అనేది. సో అదొక చింతించాల్సిన విషయం అది. వెరీ సాడ్ టు సే దట్ ఇంత చిన్న ఏజ్ 10th క్లాస్ చిన్న అబ్బాయి అలా చనిపోవడం అనేది అందరికీ దిగ్భ్రాంతి గురించి చేస్తుందండి. వీఆర్ వెరీ సారీ టు దేర్ పేరెంట్స్. చాలా బాగా అనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు తన తోటి పిల్లలతోనే ఉండేటువంటి వర్ధన్ తను ఇప్పటి వరకు అయితే ఆ చనిపోయిన విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. ఒకసారి మనం అపార్ట్మెంట్ వాసులతో వెళ్దాం. సార్, ఇప్పటివరకు దీన్ని ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారు సార్? అంటే ఇప్పుడు నాకు 2 hours బిఫోర్ తెలిసింది. ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు చెప్పినటువంటిది, తర్వాత అపార్ట్మెంట్ వాసులను అడిగితే చనిపోయిన విధానాన్ని చెప్పినప్పుడు అవగాహన అయింది. ఏంటంటే స్కూల్లో జరిగినటువంటి ఇప్పుడు పిల్లలు కూడా టెన్షన్ తోటి, పరీక్షల టెన్షను, తర్వాత సీజనల్ వ్యాధితోటి కూడా వాళ్ళు ఇంటి దగ్గర తినకుండా వెళ్తారు. వెళ్ళిన దశలో క్లాస్లో పాఠాలు చెప్తా ఉంటే టీచరు అతను సైకాలజీ తెలిసినటువంటి ఒక టీచరు పిల్లలు క్లాస్లో ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా లేదా అనేటువంటిది అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక పీఈటీగా కూడా ఆటలాడించేటువంటి సమయంలో కూడా ఎవరు హెల్తీగా ఉన్నారు, ఎవరు హెల్తీగా లేరు చూసి హెల్తీగా లేని పిల్లల్ని పక్కకు కూర్చుండబెట్టి మిగతా పిల్లలతోటి వాళ్ళు ఆటలాడించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది చేయలేని పరిస్థితుల్లో ఆటలాడేటువంటి సమయంలో పిల్లవాడు పడిపోతే ఆ పడిపోయినటువంటి పరిస్థితి ఏంది, ఫిట్స్ వచ్చి పడిపోయిందా లేదా లో బీపీ తోటి పడిపోయిందా, ఎలా పడిపోయిందా అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరము ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయునికి కానీ తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్గా నేను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను. మా స్కూళ్ళలో కంపల్సరీ ఒక ఏఎన్ఎం అనేటువంటి వాళ్ళు ఉంటారు. తప్పకుండా పిల్లలకు సడన్గా ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు అటెండ్ అయ్యి సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క హెల్త్ను మరి క్యూర్ చేసేటువంటి ఆస్కారం ఉన్నది. అట్లనే గవర్నమెంట్ కూడా మరి ట్రైన్డ్ టీచర్స్ను, తర్వాత ఒక ఏఎన్ఎంను కూడా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో నియమించినట్లయితే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళినట్లయితే బతికేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి యాజమాన్యము వాళ్ళ యొక్క ఉపాధ్యాయులకు కూడా మరి ప్రతి అవర్లో కూడా వాళ్ళు పిల్లల యొక్క ఆరోగ్య ఒక పాఠాలు చెప్పుడే కాదు, వాళ్ళ యొక్క హెల్త్ విషయం కూడా వాళ్ళు కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి విషయం, తెలిసినటువంటి విషయం ఏంటంటే మరి వెంటనే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల వెంటనే అది వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళినట్లయితే తప్పకుండా పిల్లవాడు బతికేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి గోల్డెన్ అవర్ అంటారు. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ మనకు పడిపోతే వెంటనే సిపిఆర్ చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి హార్ట్ బీట్ను పునరుద్ధరింపజేసేటువంటి అవకాశం ఉన్నదని అందరికీ కూడా మనకు మీడియా ద్వారా తెలుస్తూ ఉన్నది. అట్లా తెలిసి కూడా మరి వెంటనే మరి పాఠశాల యాజమాన్యము వెంటనే హాస్పిటల్ తీసుకొస్తే బతికేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులకు ఒక 15 సంవత్సరాలు పెంచి పోషించి ఒక విద్యార్థిని కొడుకును కోల్పోవడంతో వాళ్ళు బాధ వర్ణనాతీతం. మళ్ళీ ఏం చేసినా కూడా ఇప్పుడు వాళ్ళకు తిరిగి ఆ కొడుకు రాడు. కాబట్టి ఇది మాకు అందరికీ కూడా కలిసివేస్తూ ఉన్నది. కాబట్టి దీని మీద ఇప్పటికైనా కూడా మేల్కొని ప్రైవేటు యాజమాన్యం వాళ్ళు ప్రతి పాఠశాలలో కూడా ఒక కేర్ టేకరు, అది ఏఎన్ఎంను ఒక ట్రైన్డ్ ఏఎన్ఎంను పెట్టినట్లయితే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. ఓకే, ఇక్కడ గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇన్ని వేల మంది అంటే 2000 మంది పైచిలకు ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి సమయంలో వారందరికీ సంబంధించి వారి హెల్త్ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ చదువు ఒక్కటే కాదు, పిల్లల్ని ఇక్కడ ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఇక్కడ చదువు నేర్పించుకోవడానికి పాఠశాలలు ఉంటాయి. కాబట్టి ఈ పాఠశాలల్లో కూడా మల్టిపుల్ యాంగిల్స్ కూడా కంపల్సరీ ఉండాలి. హెల్త్కి సంబంధించి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఉండాల్సినటువంటి ఇవి రెండు ప్యారలల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లలు ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా కొంత సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. తను ఆటలాడుతున్నటువంటి సమయంలో కూడా ఎట్లాంటి మానసిక శారీరక స్థితిలో ఉన్నాడనేటువంటి విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ విద్యార్థి మీద ఎక్సర్సైజ్ చేసేటువంటి ఒత్తిడి కూడా పెట్టాడము. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన హెల్త్ కండిషన్స్ కూడా గమనించకుండా తను కంటిన్యూగా చేయడము, తను కళ్ళు తిరిగి పడిపోయాడా, లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడా, లేకపోతే ఫెయింట్ అయ్యాడా అన్నటువంటి ఒక కాన్షియస్ అనేది కంపల్సరీ తనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అక్కడి నుండి హాస్పిటల్ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒక 25 నిమిషాల పాటు ఇక్కడ స్కూల్ ప్రెమిసెస్లోనే ఉండడం కూడా
ఇక్కడ తన విద్యార్థి చనిపోవడానికి ప్రధాన కారణంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కొంతమంది చాలా అనుభవజ్ఞులైనటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అలాగే రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్న చోట ఖచ్చితంగా హెల్త్కు సంబంధించినటువంటి ఒక కేర్ టేకర్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అది లేకపోవడం వల్లనే ఇట్లాంటి సంఘటన జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రైవేటు పాఠశాలలు ఎక్కడెక్కడైతే ఎక్కువ స్ట్రెంత్ ఉంటున్నటువంటి పాఠశాలలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక మ్యాండేటరీగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. విద్యాశాఖలో ఎన్నో సమూలమైనటువంటి మార్పులు వస్తున్నాయి. కానీ విద్యార్థుల ప్రాణాలకు అవసరమైనటువంటి చర్యలు కూడా కొన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకు మధ్యాహ్న భోజన పథకం లాంటివి కొన్ని పెడుతున్నారు. కానీ ప్రైవేటు పాఠశాలకు వచ్చేసరికి బర్డెన్ అంతా పేరెంట్స్ మీదనే పడుతుంటుంది. కాబట్టి ఇవన్నీ కొంత ఎగ్జామ్షన్ ఇవ్వాలంటే పిల్లల హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఉపాధ్యాయులు అలాగే మరికొంతమంది అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ MGM మార్చురీ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.